పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్ల చిత్రము నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ యొక్క చిత్రము అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీస్ ని వేలతాళం సృష్టించే విధంగా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయినటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. కేవలము అడ్వాన్స్ బుకింగ్స్ పరంగానే దాదాపుగా 10 కోట్లకు పైగా అయినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి కూడా మంచి రివ్యూలు ఇవ్వడంతో యూఎస్ఏలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విలతాళం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది అని కూడా మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించి టోటల్ వరల్డ్ ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనకు ఇప్పుడు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అయితే ఒక్క యూఎస్ఏలోనే ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ పరంగానే $500K అయినట్టు మన విధానం మనము స్పష్టంగా గమనించాము. సో దాన్ని బేస్ చేసుకుని మరి ఈవినింగ్ అండ్ నైట్ టైంలకి ఇక్కడ $1 మిలియన్ క్రాస్ అయినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ యూఎస్ఏలో హరిహర వీరమల్లో మొదటి రోజు $1 మిలియన్ క్రాస్ అయినట్టు మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. గతంలో నందమూరి బాలకృష్ణ నటించినటువంటి చివరి చిత్రమైనటువంటి డాకు మహారాజ్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విలతాళం సృష్టించింది. అనిల్ రావుపూడి దీనికి టేకింగ్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క చిత్రము యూఎస్ఏలో $1 మిలియన్ కూడా క్రాస్ అయినట్టు మొదటి రోజు మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో మొత్తానికి అయితే చూసుకుంటే ఈ రోజు హరిహర వీరమల్ల చిత్రం కూడా డాక్ మహారాజుని ఈక్వల్ చేసింది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మరి లాంగ్ రన్ లో ఈ యొక్క చిత్రంపై ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి. డాక్ మహారాజును బీట్ అవుతుందో లేదనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. మొత్తానికైతే మొదటి రోజు సమానంగా ఈక్వల్గా కలెక్షన్లు వచ్చినట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. మరి ఈ యొక్క చిత్రంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.